పెనమలూరు నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీళ్లు రోడ్ల మీద నిలిచిపోయి డ్రైనేజీలు మూసుకుపోయాయి. తాడిగడపలో పర్యటించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమస్య ఎంతవరకు పరిష్కారమైందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఏదొచ్చినా సరే నేను ఉన్నానంటూ తోడుగా నిలుస్తున్నా అయితే ప్రస్తుతం అయితే బోడే ప్రసాద్ మనతోనే ఉన్నారు. తాడిగడప నియోజకవర్గం అంటే మొన్న చూసుకుంటే ఈ మొంతా తుఫాన్ ఏదైతే వచ్చిందో ఆ తుఫాన్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం కూడా బైకుల మీద వెళ్ళిపోతూ దూర ప్రాంతాలకు కూడా తనుగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు అందుబాటులో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అయితే మనతోనే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు విజయవాడ ఇప్పుడు చూసుకుంటే డ్రైనేజీకి సంబంధించి కూడా వీరు మాట్లాడడం జరుగుతుంది. ఎలా ఉంది ఏంటనేది సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి. అంటే ఇక్కడ విజయవాడలో ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్ ఇలాంటి చర్యలు, ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి చర్యలు ఎలాంటి తీసుకుంటున్నారు? ఇది తాడిగడప మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ మైనార్టీ ప్రజలు, కార్మికులు ఉండే ప్రాంతం ఇది. అయితే గతంలోనే ఇదంతా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ పంటకాలువ రోడ్డు వేసినాక పూర్తిగా వ్యాపార సముదాయాలుగా అభివృద్ధి చెందింది. అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు గతంలోనే సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ లోపల ఉన్న డ్రైనేజ్ అంతా కూడా ఈ మెయిన్ డ్రైనేజ్లోకి రావాలి. కానీ ఈ వాణిజ్య సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ డ్రైనేజీ ఆక్రమణలకు గురవడంతో ఈ సిల్ట్ రిమూవ్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి. దానివలన లోపల ఉన్న ప్రాంతం అంతా డ్రైనేజ్తో మునిగిపోతా ఉన్నాయి. మా మీద ఒత్తిడి వస్తూ ఉంది, ఏది రోడ్లు హైట్ లేకుండా అని. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బయటకు వచ్చే విధానం చూడాలి, కానీ మన రోడ్లన్నీ హైట్ లేపుకుంటా వెళ్ళినా ఇంకా మునుగుతానే ఉంటాయి. అందుకనే ముందు డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టాం. ఈ దాదాపు 10 ఏళ్ళు అయింది. ఇది 10 ఏళ్ళు అయినా పూర్తి స్థాయిలో సిల్ట్ రిమూవ్ చేయలే. అందుకనే కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఏదో పైన చేసేసి బిల్లు చేసుకుంటా ఉన్నారు. పర్యవేక్షణ కూడా నిరంతర పర్యవేక్షణ కూడా జరగట్లా. అందుకనే ఈరోజు దీని మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంతో ఈ యొక్క డ్రైనేజీని ప్రక్షాళన మొదలుపెట్టాం. దీనివల్ల ఏంటంటే తీవ్రమైన వర్షాలు పడినప్పుడు ముంపుకు గురవ్వకుండా ఉంటుంది. అలాగే నీరు అంతా కూడా నిలబడకుండా ఇప్పటికప్పుడు పారుదలకి ఇదవుతా ఉంది. కాబట్టి దానివలన ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మైనార్టీస్ ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. సార్, ఇప్పుడు చూసుకుంటే తాడిగడపకు సంబంధించి పోయినసారి అయితే వైఎస్ఆర్ తాడిగడప ఉండేది, ఇప్పుడు తాడిగడప మున్సిపాలిటీగా మారింది కదా. అంటే నేమ్ చేంజ్ అయింది, దాని పరిస్థితి మీద ఏమంటారు సార్? ఇప్పుడు మొన్న మొంతా తుఫాన్కి కూడా మీరు ఊరూరు తిరిగారు, అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు అయితే మీ వద్దకు వస్తున్నాయి సార్? మెంతా తుఫాను వలన నష్టపోయింది ఓన్లీ రైతాంగం. దానికి నిన్న కేంద్ర బృందం కూడా పర్యటన చేసింది. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటా ఉంది. అంటే ఈ తాడిగడప కానీ పోరంకి కానూరుకి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయి? చేసింది చాలా తక్కువ, చేయాల్సింది ఎక్కువ. నిధులు అనేది కొరత ఉంది. ఇది ఒక్క రోజుతో అభివృద్ధి చెందేదైతే ఎక్కడైనా చేసేయవచ్చు, కానీ ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. నిధులు సమీకరించుకొని ఒకటొకటిగా పరిష్కారం చేసుకోవాలి. ఇక్కడనే కాదు, అన్ని చోట్ల కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే బెటర్గా ఎక్కువగా మనం నిధులు వ్యర్థం అవ్వకుండా అభివృద్ధికి కేటాయిస్తూ ఉన్నాం. ప్రభుత్వంతో పాటుగా నేను ఉంటున్నాను, ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాను, సమస్యలు అయితే తెలుసుకుంటున్నాను. ఇంకా రావాల్సిన నిధులు ఉన్నాయంటే ఆయన చెప్పినట్టుగానే చేసింది కొంచెమైనా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అయితే అటు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేపట్టనున్నారైతే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.